నమస్తే, నా పేరు కృష్ణకాంత్. ఇథనాల్ ఈ ఇథనాల్ పై ఎన్ని కాంట్రవర్సీస్ అవుతున్నాయంటే చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి. దేశం మొత్తంలో చాలా వెహికల్స్లో అసలు నిజానికి టార్గెట్ 2030 పెట్టుకొని తొందరగా అయిపోయిందన్న కారణం చేత 2025లోనే 26లోనే వీళ్ళు దీనికి అమలు పరుచుతున్నారు. కానీ వెహికల్స్కి వస్తాయా రావా అంటే అలా ఇథనాల్ సరిపోయే వెహికల్స్ మన దేశంలో ఉన్నాయా లేవా అన్న విషయం లాజిక్ మర్చిపోయారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజెంట్ మనం చూసుకుంటే ఇథనాల్ అనే ఒక దానితో లింకు ఉన్న ఒక స్కామ్ అనేది బయటపడింది. ఆ స్కామ్ ఏంటంటే ఇథనాల్ కంపెనీలకు అవసరమైన బియ్యం ఎఫ్సిఐ చాలా తక్కువ ధరకి అంటే సుమారు 2250 నుంచి 2300 వరకు ఇథనాల్ కంపెనీలకు బియ్యం అమ్ముతుంది. వాటి యాక్చువల్ ధర ఏంటంటే 3700 అంటే సుమారు 1500 రూపాయల తక్కువ ధరకి ఇథనాల్ కంపెనీలకి బియ్యం అమ్ముతుంది. మళ్ళీ సబ్సిడీ అంటే సబ్సిడీ కూడా కాదు అని చెప్పింది. అయితే ఈ విషయం మాకు ఎలా తెలుసు అంటే మా రీసెర్చ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు చాలా కష్టపడి చాలా ఓన్లీ అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రమే వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు. వాటి నుండి మనము ఈ రీసెర్చ్ అంతా చేసి ఇప్పుడు నేను మీ ముందుకు తెస్తున్నాను. సో మా కష్టం మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు. దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ సో అశోక్ సింగ్ అనే వ్యక్తి రాజ్యసభ మెంబరు లాస్ట్ ఇయర్ ఇథనాల్ కంపెనీలకు ఎఫ్సిఐ మరియు కేంద్ర గవర్నమెంట్ టోటల్గా ఎన్ని క్వింటాల బియ్యం ఇచ్చింది అమ్మింది అని అడగడం జరిగింది. దానికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏముందంటే 63,49,912 క్వింటాలు కాదు టన్నులు. అంటే మీరు 3700 బియ్యం 2250 నుంచి 300 మధ్యలో అమ్ముతూ అన్ని లక్షల టన్నులు వాళ్ళకు ఇచ్చింది 1500 తక్కువకి. అయితే కొంతమందికి ఇలా ఇస్తుంది ఎందుకంటే ఆ బియ్యాన్ని ఖాళీ చేయడం ద్వారా కొత్త బియ్యం వచ్చి చేరుతాయని. సో ఇందులో స్కామ్ ఏముంది అంటారా? అసలైన స్కామ్ ఇక్కడే మొదలవుతుంది. ఆ స్కామ్ ఏంటంటే బియ్యాన్ని ఇథనాల్ పరిశ్రమకు తరలించే భాగంలో కొంతమంది ఏం ఆలోచించారంటే ఈ బియ్యంతో ఇథనాల్ తయారు చేసి ఫ్యాక్టరీని నడిపి పొల్యూషన్ ఇది అది అంతా వర్కర్స్ ఇదంతా చేసుకుంటే మనకు వచ్చే లాభం కూడా చాలా తక్కువ. సో అదంతా కష్టం ఎందుకు అని చెప్పి ఆ బియ్యాన్ని చెక్ చేసి బాగుంటేనేమో బాగా లేకపోతేనేమో ఇథనాల్కు సప్లై చేయడం ఎంతో కొంత ప్రొడ్యూస్ చేయొచ్చని, బాగుంటే వాళ్ళు వేరే రైస్ మిల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ బ్రాండ్తో అంటే వాళ్ళకు ఉన్న బ్రాండ్తో వేరే కవర్స్లో నింపి అంటే సంచుల్లో నింపి 25 kg 50 kg బ్యాగుల్లో నింపి ఓపెన్ మార్కెట్లోకి ప్రైవేట్ మార్కెట్లోకి తెచ్చి అమ్ముతున్నారు. ఎలా సుమారు అది 1000 రూపాయలు 25 kg కావచ్చు 1300 కావచ్చు అంటే బియ్యం క్వాలిటీని బట్టి వాళ్ళు రేటు నిర్ణయించి ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నారు. సో ఈ మధ్య ఇంకో ట్రెండింగ్ అంటే ఒక సబ్జెక్ట్ ఒక స్కామ్ ఏం తెలిసిందంటే కొంతమంది క్రిమినల్స్ అనాలి వీళ్ళని, ఈ స్కామర్స్ అందరూ క్రిమినల్స్ తోటి సమానం. ఎందుకంటే అతను ఎఫ్సిఐ దగ్గర బియ్యం కొని ఇథనాల్ కంపెనీకి తరలించే భాగంగా ఆ బియ్యాన్ని చెక్ చేసినప్పుడు బియ్యం బాగా అనిపించి ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ ఇంకా వేరే సంచుల్లో అలా ఇలా చేయడం ఎందుకని ఆ బియ్యాన్ని వేరే రైస్ మిల్లుకు తరలించి స్టేట్ గవర్నమెంట్ తరఫున మళ్ళీ ఎఫ్సిఐకి 2300కు కొని ఎఫ్సిఐకి మళ్ళీ 3700కు అమ్మారు. అంటే ఎఫ్సిఐ దగ్గర తక్కువ ధర కొని మళ్ళీ వాళ్ళు ఎఫ్సిఐకే రాష్ట్రం నుండి ఎఫ్సిఐకే అమ్మినట్లు మనకు తెలుస్తున్న సమాచారం. సో ఈ స్కామ్ ఎప్పుడైతే బయటపడ్డదో అప్పటి నుంచి వీళ్ళపై ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలిసిన సమాచారం ఇప్పుడు మీకు చెప్తాను. ఎన్డీటీవీలో ప్రచురించిన వార్త ఇది. 1600 కోట్ల బియ్యం కుంభకోణం విస్తరణ 56 మిల్లులు 22 ఇథనాల్ ప్లాంట్లు అంటే వాటిపై నిఘా ఉంచారు. కారణం ఏంటంటే వీరు 22 ఇథనాల్ ప్లాంట్లు 56 మిల్లులు. సో ఇదంతా స్కామ్ ఎలా బయటపడ్డా అంటే ఒకటేమో ఆ ఇష్యూ రైజ్ అయినప్పుడు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చి వాళ్ళకే మళ్ళీ రీసేల్ చేయడం వల్ల ఇది బయటపడ్డది. ఆ తర్వాత దీనిపై నిఘా ఉంచినప్పుడు ఒక గవర్నమెంట్ ఎఫ్సిఐ వాళ్ళ ట్రక్ అంటే ఆ లారీ ఒక ప్రైవేట్ రైస్ మిల్ సైడ్ వెళ్ళడం చూసి కంప్లైంట్ చేయడంతో ఆ రైస్ మిల్ని పట్టుకున్నప్పుడు ఆ రైస్ మిల్లో ఉన్న నిజాలు చూసి షాక్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అప్పుడు స్లోగా వాళ్ళని ఎంక్వైరీ చేయడంతో తీగలాగితే డొంకంతా కదిలినప్పుడు వన్ బై వన్ దొరుకుతూ వచ్చారు. అంటే 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇథనాల్కు కేటాయించినప్పుడు అందులో ఎంత ఇథనాల్గా మారింది, ఎంత ప్రైవేట్ మిల్లులకు వెళ్ళింది అనేది ఇప్పుడు పరిశోధన అనేది చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. అయితే ఇందులో భాగంగానే అంటే ఎన్డీటీవీ వాళ్ళ రిపోర్ట్ మాత్రమే చదువుతున్నాను నేను. కొంతమంది ప్లాంట్ ఆపరేటర్లు లేదా వారి ప్రతినిధులు ఈ బియ్యాన్ని క్వింటాల్కు 2600 లెక్క కొని సుమారు 2250-320 మధ్యలో కొని 2600 నుంచి 3000 రేటు వరకు మిల్లు యజమానులకు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మళ్ళీ ఎలాగో ఎక్కడికి పోద్దో తెలిసిందే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి స్కామ్స్ అన్నింటి వెనుక కూడా ఎవరుంటారో మనకు తెలియదు కాదు.
ఎలాగో ప్రభుత్వంలో ఉన్నవారు ఉంటారు. అంతేకాకుండా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇథనాల్ మిల్స్, ఇథనాల్ బ్లెండింగ్ కంపెనీలు అనేవి చాలా మట్టుకు మన దేశంలో ఉన్న అన్ని పార్టీల ఫ్యామిలీ మెంబర్స్, బినామీలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఇలాంటి వారి చేతిలోనే ఉన్నామన్నట్లు మన పరిశోధనలో తేలడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ స్క్రీన్ పై నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, మీ కామెంట్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. దాని ద్వారా మేము తర్వాత వీడియోలు ఏం చేయాలో కూడా మాకు అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.